శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న నేను అనుకోకుండా ఒక వీడియో చూశానండి. అందులో ఒక నామాలు పెట్టుకున్న ఆయన ఇష్టం వచ్చినట్టు బ్రాహ్మణుని చాగంటి కోటేశ్వరరావు గారిని అనకూడని మాటల అని ఇష్టం ఉన్నట్టు తిట్టిపోశారు. ఒకప్పుడు ఎన్ని తరాల క్రితమో బ్రాహ్మణులు ఎలా ఉన్నారో, నిమ్న కులాల వాళ్ళని దగ్గర రానివ్వలేదు అని చెప్పుకుంటారు. దాని ఫలితాన్ని బ్రాహ్మణులు అనుభవిస్తున్నారు. బ్రాహ్మణుల అగ్రకులాలయ అని పేరే తప్ప వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళంటే చాలామందికి కిట్టదు. ఇంకా బ్రాహ్మలే కింద కులాల వాళ్ళ పట్ల ఎవరి పట్లైనా మామూలుగా సమభావంతో ఉంటారేమో కానీ మిగతా అగ్రకులాల వాళ్ళని దూరం పెడతారు. అది ఎవరికి తెలియట్లేదు. తర్వాత అది అయిపోయిన తర్వాత నండూరి హేమమాలిని గారు, శ్రీకాంత్ శర్మ గారు, ఇంకా కొంతమంది వాళ్ళ పేర్లు నాకు తెలియదు, ఈ ఇష్టం వచ్చినట్టు బ్రాహ్మణుల్ని చాగంటి కోటేశ్వరరావు గారిని తిట్టిన ఆయన నామాలు పెట్టుకుని ఉన్నారు. అయితే వాళ్ళు చెప్తున్నారు, హేమమాలిని గారు ఇంకో ఆయన చెప్తున్నారు, ఇద్దరు ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రాహ్మణ స్త్రీలని తిరుగుబోతులని అనకూడని పదజాలంతో తిట్టిపోతున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళని ఎవరినైనా చూస్తే వాళ్ళని తిట్టుకోమనండి. మొత్తం బ్రాహ్మణ జాతి స్త్రీలను తిట్టడం ఎంతవరకు సమంజసం? అసలు ఎటు వెళ్తోంది ఈ ప్రపంచం? మాట్లాడితే ముందుకెళ్ళిపోతున్నాం, ఆధునికత ఇవన్నీ చెప్తున్నారు. ఆధునికత ఎక్కడుందండి? ఒకప్పుడు మన వాళ్ళు ఎన్నెన్నో గ్రంథాలు రాసిన వాళ్ళు ఎన్నో విశాల భావాలతో ఉండేవారు. ఇప్పుడు సంకుచిత స్వభావంతో ఎవరి కులం వాళ్ళదని కుళ్ళిపోయిన సమాజం కుళ్ళిపోయి ఏడుస్తున్నారు. అది బ్రాహ్మణ స్త్రీలని, ఏ స్త్రీలనైనా సరే కించపరచకూడదు. బ్రాహ్మణ స్త్రీలను ఇష్టం వచ్చినట్టు నకార ముకారాలతో తిట్టవలసిన అవసరం వాళ్ళకేముంది? ఎవరైతే ఇలా ప్రవర్తించారో వాళ్ళకి పుట్టగతులు ఉండవు. నాకు చాలా అసహ్యం, బాధ కూడా కలిగింది. మీరు కూడా ఎవరైనా చూస్తే వీడియో మీ అభిప్రాయం చెప్పండి.